సముద్ర గర్జన మధ్య నిశ్చలంగా నిలిచిన శివుడు. అదే మురుదేశ్వర్ టెంపుల్. పూర్వకాలంలో లంకాధిపతి రావణుడు అపార శక్తి కోసం శివుని కోసం ఘోర తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చిన పరమశివుడు రావణుడికి ఆత్మలింగాన్ని ప్రసాదించాడు. కానీ ఒకే ఒక నియమం: ఈ లింగాన్ని భూమిపై ఉంచితే అది అక్కడే శాశ్వతంగా స్థిరపడిపోతుంది. ఆత్మలింగాన్ని లంకకు తీసుకెళ్తున్న రావణుడిని చూసి దేవతలు భయపడ్డారు. లంకలో ఆత్మలింగం స్థిరపడితే రావణుడు అజేయుడవుతాడని. అప్పుడు దేవతలు గణేశుడిని ఆశ్రయించారు. గణేశుడు ఒక చిన్న బాలుడి రూపంలో వచ్చి, నీవు సంధ్యావందనం చేసేలోపు నేను ఈ లింగాన్ని పట్టుకుంటాను అన్నాడు. సమయం గడిచింది. రావణుడు ఆలస్యం చేశాడు. ఆ క్షణమే గణేశుడు ఆత్మలింగాన్ని భూమిపై ఉంచేశాడు. రావణుడు ఎంత ప్రయత్నించినా ఆ లింగం కదలలేదు. కోపంతో లింగాన్ని విరగొట్టేందుకు ప్రయత్నించగా అది ముక్కలై భూమిలోకి ప్రవేశించింది. ఆ ముక్కలలో ఒకటి సముద్ర తీరంలో మురుడేశ్వరంలో స్థిరపడింది. అందుకే ఇక్కడ శివుడు మురుడేశ్వరుడిగా పూజింపబడుతున్నాడు. ఈ రోజు కూడా అతడు సముద్రాన్ని తిలకిస్తూ భక్తులకు ధైర్యం, స్థిరత్వం, శాంతిని ప్రసాదిస్తున్నాడు.